హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు సనా గారి డైరెక్షన్లో వస్తున్న పెద్ది మూవీలోని ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్రెసెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ ఈ షూట్లో రామ్ చరణ్ గారు, శివరాజ్ కుమార్ గారితో పాటు కొంతమంది ఫైటర్స్ కూడా ఉన్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ ని బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ గారి ఫాదర్ శ్యామ్ కౌశల్ గారు సూపర్వైజ్ చేస్తున్నారంట. ఈయన అమీర్ ఖాన్ గారి దంగల్ మూవీ కూడా వర్క్ చేశారు. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది. అండ్ రీసెంట్ గానే మూవీ టీం ఒక చిన్న మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ షూట్ చేసిన లొకేషన్ కి రీచ్ అవ్వడం కోసం మూవీ టీం 45 మినిట్స్ ట్రెక్ చేశారంట. అంత కష్టపడ్డారు కాబట్టి సాంగ్ అండ్ లొకేషన్స్ అంత బాగున్నాయి. డిసెంబర్ లో సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేస్తారని న్యూస్ వస్తుంది, చూడాలి మరి. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ మార్చ్ 27 కి రిలీజ్ అవుతుంది. ఆల్సో రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి మూవీ మోడర్న్ డే బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అండ్ చరణ్ గారిని స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నారంట. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు చెప్పారు. పెద్ది మూవీ రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ గారి మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయి పూజా శర్మని కూడా కంప్లీట్ చేసుకుంది. అండ్ ప్రభాస్ గారి ఫస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ డైరెక్టర్ సందీప్ వంగ గారు ప్రభాస్ గారివి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తారంట. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే, స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారి లుక్ బయటికి లీక్ అవ్వకుండా ఉండాలి అని నెక్స్ట్ 6 months వరకు ప్రభాస్ గారు ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ కి, ఇంటర్వ్యూస్ కి రారంట. ఇదే నిజమైతే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అటెండ్ అవ్వరు. మేబీ ఇప్పుడే ఒక 2-3 ఇంటర్వ్యూలు షూట్ చేసి పెట్టి మూవీ వచ్చే ముందు ఒక్కోటి రిలీజ్ చేయొచ్చు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం మూవీకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పటికే మూవీ చాలా డిలే అయింది. జస్ట్ ప్రభాస్ గారి వల్లే ఎంతో కొంత హైప్ ఉంది. అండ్ 400 crores బడ్జెట్ పెట్టి మూవీ తీశారు. అలాంటిది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరోనే లేకపోతే ఎలా? సో నాకు తెలిసి ప్రభాస్ గారు 6 months వరకు బయట కనిపించారు అనే న్యూస్ లో నిజం లేదనిపిస్తుంది. ఒకవేళ అలా చేయాలనుకున్న రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత చేయొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా 2 మూవీ షెల్ఫ్డ్ అని మరోసారి రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా దేవరా రిలీజ్ అయ్యి 1 year అయిన సందర్భంగా దేవరా 2 పోస్టర్ ని మూవీ టీం రిలీజ్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ ఆగిపోయింది అని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ గారు చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ గారికి నచ్చలేదు అని, అందుకే సెకండ్ పార్ట్ వచ్చే ఛాన్సెస్ లేవు అని తెలుస్తుంది. కానీ నాకు తెలిసి జెన్యూన్ న్యూస్ కాదు అనిపిస్తుంది. అండ్ దేవరా 2 వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. దేవరా కథ మనందరికీ తెలియాలి. ఎన్టీఆర్ గారు, నీల్ గారి మూవీ షూటింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందంట. ఈ షెడ్యూల్ కంప్లీట్ గా నైట్ టైమ్ లోనే ఉంటుంది. అండ్ మూవీలోని ఇంపార్టెంట్ సీన్స్ ని షెడ్యూల్ లో తీయబోతున్నారని తెలుస్తుంది. అండ్ మూవీ గురించి అఫీషియల్ అప్డేట్ కూడా త్వరలోనే ఉండబోతుంది అని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు చెప్పారు. ఆల్సో ఈ మూవీలో మలయాళం యాక్టర్ టొవినో థామస్ గారు ఉండబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇదే విషయం ఆయన అడిగితే దాని మీద ఇప్పుడు నేను ఏం కమెంట్స్ చేయలేను అని చెప్పారు. సో మేబీ టొవినో థామస్ గారు ఈ మూవీలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తున్నారు. బాలకృష్ణ గారి అఖండ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గానే జరిగింది. అండ్ ఈ ఈవెంట్ లో ఇంకో టీజర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ టీజర్ కూడా ఓకే, బానే ఉంది. ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ లాగే అనిపించింది నాకైతే. ఫస్ట్ మూవీలో ఉన్న ఆ చిన్న పాప ఇప్పుడు పెద్దదయింది. నా క్యారెక్టర్ లో బజరంగి భాయిజాన్ మూవీలో చేసిన హర్షాలి మల్హోత్రా చేశారు. ఈ మూవీ కూడా తన చుట్టూనే తిరుగుతుంది అనిపిస్తుంది. అఖండ తాండవం సాంగ్ అయితే బాగుంది, కానీ సెకండ్ సాంగ్ జాజికాయ జాజికాయ సాంగ్ అయితే అంత అనిపించలే నాకైతే. ఆల్సో ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూబీఐ సర్టిఫికేట్ తెచ్చుకుంది. అండ్ రన్ టైం 2 hours 46 minutes ఉండొచ్చు అని తెలుస్తుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5th కి రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 4th ప్రీమియర్ షోస్ కూడా ఉండబోతున్నాయి. బాలకృష్ణ గారు, గోపిచంద్ మల్లేని గారి కాంబినేషన్ లో వస్తున్న ఎన్బీకే 111 మూవీ అఫీషియల్ గా లాంచ్ అయింది. బాలకృష్ణ గారి 2 డిఫరెంట్ లుక్స్ తో ముహూర్తం పోస్టర్ ని రిలీజ్ చేశారు. సో మేబీ బాలకృష్ణ గారిది మూవీలో డ్యూయల్ రోల్ అయి ఉండొచ్చు. హిస్టారికల్ వార్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో నయనతార గారు హీరోయిన్ గా చేస్తున్నారు. రీసెంట్ గా అనిల్ రావిపూడి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన శంకర వరప్రసాద్ గారి మూవీలో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని చెప్పారు. చిరంజీవి గారిని ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామాలో చూసి చాలా రోజులైంది. అండ్ ఈ మూవీలో కామెడీతో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. ఆల్సో వెంకటేష్ గారి క్యామియో ఆల్మోస్ట్ 25 minutes ఉంటుందని కూడా రివీల్ చేశారు. ప్రెసెంట్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు కలిసి ఉన్న ఒక ఎనర్జెటిక్ మాస్ సాంగ్ షూట్ చేస్తున్నారంట. అండ్ ఈ సాంగ్ లో వీళ్ళిద్దరితో పాటు ఇంకో 500 డాన్సర్స్ తో చాలా గ్రాండ్ గా తీస్తున్నట్టు తెలుస్తుంది. నయనతార గారు హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి అప్కమింగ్ మూవీ జైలర్ లో క్యామియోలు, స్పెషల్ అపియరెన్స్ ల కౌంట్ పెరుగుతూనే ఉంది. రీసెంట్ గానే ఈ మూవీలో కమిడియన్ సంతానం గారు అండ్ బాలీవుడ్ యాక్టర్స్ విద్యా బాలన్ గారు ఉంటారని న్యూస్ వచ్చింది. అండ్ దానికన్నా ముందే బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నారని న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రోల్ లో బాలకృష్ణ గారి ప్లేస్ లో విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేస్తున్నారంట. డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల బాలకృష్ణ గారు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. మూవీ టీం నుంచి మాత్రం ఈ క్యామియోస్ అండ్ రూమర్స్ మీద ఎలాంటి రెస్పాన్స్ లేదు. చూడాలి మరి ఎవరెవరు ఉంటారో ఈ సీక్వెల్ మూవీలో. రవితేజ గారి అప్కమింగ్ మూవీ BMW అదే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోని ఫస్ట్ సాంగ్ బెల్లా బెల్లా ప్రోమో రిలీజ్ అయింది. అండ్ ఫుల్ సాంగ్ ఈ రోజు రిలీజ్ అవుతుంది. కిషోర్ తిరుమల గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మన శంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయిన ఒక రోజు తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.
ఈ సంక్రాంతికి చాలా మూవీసే ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రభాస్ గారి 'రాజాసాబ్' మూవీ జనవరి 9థ్‌కి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత జనవరి 12థ్‌కి చిరంజీవి గారి మూవీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 'బిఎండబ్ల్యూ' మూవీ జాన్ 13థ్‌కి రిలీజ్ అవ్వొచ్చన్నమాట. ఈ మూవీలో ఆషికా రంగనాథ్ అండ్ డింపుల్ హాతి హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఆల్సో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఇంకో మూవీ నవీన్ పోలిశెట్టి గారి 'అనగనగా ఒక రాజు'. రీసెంట్‌గా ఈ మూవీలో నవీన్ గారు పాడిన 'భీమవరం బాల్మా' సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే చాలా బాగుంది అండ్ చూడడానికి మంచి ఎనర్జెటిక్‌గా అండ్ గ్రాండ్‌గా అనిపిస్తుంది. మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. తెలుగు మూవీస్‌తో పాటు సంక్రాంతికి వస్తున్న తమిళ్ మూవీ 'జననాయకన్' ట్రైలర్ డిసెంబర్ 31కి రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. విజయ్ గారి కెరియర్‌లో లాస్ట్ మూవీ అవ్వడం వల్ల చాలా హైప్ అయితే ఉంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన 'తలపతి కచేరీ' సాంగ్ కూడా బావుంది. సెకండ్ సాంగ్ డిసెంబర్ 4థ్‌కి రావచ్చు అని తెలుస్తుంది. వినోద్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే అండ్ మమితా బైజు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. శర్వానంద్ గారి 'బైకర్' మూవీ అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయింది. ఈ న్యూస్‌ని అనౌన్స్ చేస్తూ మూవీ టీమ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్‌లో తెలుగు మూవీస్‌లో మీరెప్పుడూ చూడని విధంగా ఈ మూవీ ఉండబోతుంది. దానికోసమే మా టీమ్ కూడా కష్టపడుతుంది. ఖచ్చితంగా మీకు ఒక నెవర్ బిఫోర్ సీన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తామని చెప్పారు. ఆల్సో ఈ మూవీని 3D అండ్ 4DX ఫార్మాట్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ఆ స్టేట్మెంట్‌లో రివీల్ చేశారు. రాజశేఖర్ గారు, మాళవిక నాయర్ గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు. నిఖిల్ గారు హీరోగా వస్తున్న 'స్వయంభూ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 13థ్ ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని కూడా కన్ఫర్మ్ చేశారు. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ సంయుక్త మీనన్ ఇంకా నభా టేస్ట్లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. అఖిల్ అక్కినేని గారి 'లెనిన్' మూవీ గురించి ఆ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ తో పాటు కో ప్రొడ్యూస్ చేస్తున్న నాగార్జున గారు ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. మురళీ కిషోర్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా బాగా జరుగుతుంది అండ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పారు. ఫస్ట్ ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వగా షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల తన ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు. అజయ్ భూపతి గారి డైరెక్షన్ లో ఘట్టమనేని జయకృష్ణ అండ్ రాషా తదాని హీరోయిన్స్ గా చేస్తున్న మూవీకి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ని పెట్టారు. ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ మూవీ టీం ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ లాగా ఈ మూవీ ఉండబోతుంది. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో విజయ్ సేతుపతి గారు హీరోగా వస్తున్న మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ టైటిల్ ఇంకా మిగతా డీటెయిల్స్ త్వరలోనే రివీల్ చేస్తామని మూవీ టీం చెప్పారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో టబు గారు, దునియా విజయ్ గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. వేణు ఎల్దండి గారి డైరెక్షన్ లో దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఎల్లమ్మ మూవీలో ఫస్ట్ నాని గారిని హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత నితిన్ గారు అన్నారు. ఇప్పుడేమో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి మూవీతో హీరోగా డెబ్యూ చేయబోతున్నారని న్యూస్ వస్తుంది. బట్ దీని మీద కూడా అఫీషియల్ అప్డేట్ ఏం లేదు. కానీ స్టార్టింగ్ నుంచి మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ గారి పేరు కాన్స్టెంట్ గా వినిపించింది. బట్ రీసెంట్ గా కీర్తి సురేష్ గారు రివాల్వర్ రిటా మూవీ ప్రమోషన్స్ లో ఎల్లమ్మ మూవీ తను చేయట్లేదు అని కన్ఫర్మ్ చేశారు. ఒక మూవీకి ఇన్ని ట్విస్టులు ఏంటో, అసలు మూవీ స్టార్ట్ అవుతుందో లేదో కూడా డౌట్ గానే ఉంది అనుకుంటున్న టైంలో రీసెంట్ గా గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో దిల్ రాజు గారు ఇంకో 10 డేస్ లో ఎల్లమ్మ గురించి ఒక అప్డేట్ ఇస్తాం అండ్ మూవీ 2026 లోనే రిలీజ్ అవుతుందని చెప్పారు. ఫైనల్లీ ఇన్ని రోజులకి ఈ మూవీ మీద ఒక అఫీషియల్ అప్డేట్ రాబోతుంది. చూడాలి మరి ఏం చెప్తారో. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర గారు నవంబర్ 24న హెల్త్ ఇష్యూస్ వల్ల తుది శ్వాస విడిచారు. ఎన్నో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీస్ చేసిన ధర్మేంద్ర గారు 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే మూవీతో డెబ్యూ చేసి 300 పైగా మూవీస్ లో నటించారు. అండ్ షోలే మూవీలో అమితాబ్ బచ్చన్ గారితో చేసిన యాక్టింగ్ ఎప్పటికీ మర్చిపోలేం. రెస్ట్ ఇన్ పీస్ ధర్మేంద్ర గారు. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లు చూస్తే మాస్ జాతర స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఆర్యన్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, సన్నీ సంస్కారికి తులసి కుమారి స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, పాంచ్ మీనార్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, ప్రేమిస్తున్న స్ట్రీమింగ్ ఆన్ ఆహా తెలుగు, ద పెట్ డిటెక్టివ్ స్ట్రీమింగ్ ఆన్ జీ5, శశివదనే స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్. ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.